ఓం క్రీం కాలభాయ నమః. సర్వకష్ట నివారణాయ స్వాహ. ఈ కాలభైరవునికి అభిషేకం చేయగలన కష్టములు ద్వేషములు అన్నీ తిరిగి మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. బాన్సువాడ ఏ ఏరియా? ఇక్కడ బాన్సువాడ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఈ కాలభైరవ దత్తాత్రేయ స్వామి దేవస్థానం ఉంది. ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకున్న వారికి వాళ్ళ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కాలభైరవుని దర్శించుకుంటారని కోరుకుంటున్నాం. జై వారాహిదేవి, జై కాలభైరవ, జై దత్తాత్రేయ, జై దుర్గా భవాని. ఆల్రెడీ కడిగేసినాక మరో వైపు ఇక క్యాన్సల్ ఇబ్బంది బాగలేదు. కాదు ఆయన ఎంత పోసేసారు కానీ నేను ఇంత పోయాలి. ఆయన ఆచారి చెమ్ము అడుగుని పట్టుకో, చెమ్ము అడుగుని ఎట్లా పట్టుకో, ఎట్లా పట్టుకో చెమ్ము. అది అది నా ఫిల్టర్ నీళ్ళు వేయాలని నేను ఆశ పోషిస్తుందా. వస్తాను ఇదిగోని ముంతర పోసి ఒక తిరుగుండి. అది పోతలేదు సార్, పోతలేదు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి స్థితులలో ఇక్కడ అభిషేకం చేయటం జరుగుతుంది. ఎవరైనా వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకున్న వారికి వాళ్ళకున్న సమస్యలు కేవలం 11 రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడికి రాగానే ఈ కాలభైరవ వైబ్రేషన్ అనేది మీకు తెలుస్తుంది. చాలా పవర్ఫుల్ గల కాలభైరవుడు ఇక్కడ బాన్సువాడ డబుల్ బెడ్రూమ్ వెళ్తున్న రూట్లో పక్కనే దత్తాత్రేయ స్వామి, ఇక్కడ కాలభైరవుడు, తోటదుర్గమ్మ దేవస్థానం ఉంది. వచ్చి ఇక్కడ దర్శించుకున్న వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇక్కడ విఠల అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అభిషేకం చాలా చక్కగా బాగా చేయిస్తాడు. వేరే దేవస్థానంలో అయితే వచ్చిన వాళ్ళని బయట నిలబెట్టి వాళ్ళే అభిషేకం చేస్తారు. ఇక్కడ అట్లేమి కాదు, ఎవరి చేతులతోనే వాళ్ళ చేతని అభిషేకం చేయించి వాళ్ళకి మంచి ఫలితం వచ్చేలాగా చేస్తారు. విఠల గారు ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే అభిషేకం చేయించుకోండి, మీ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. చాలా పవర్ఫుల్గా ఉన్న కాలభైరవుడు ఒకసారి చూడండి, దర్శించుకోండి. అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి. జై కాలభైరవాయ. అక్కడ రెండు గింజలు కావాలి ఇంకా.
అలంకారం అయినాక తీయు నా